శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధూమ్రాక్షుడు, ప్రహస్తుడు, ఇంకా అనేక మంది రాక్షసులు వానరుల చేతిలో హతమైపోయారు. ప్రహస్తుడు కూడా హతమైపోయాడు అని విన్నాడు. వార్త తెలిసింది రావణాసురుడికి. ఆయనకి ఈ యుద్ధం మొదలవక ముందు నుంచే కూడా అంతరాంతరాల్లో ఏదో భయం ఉన్నది. రాముడి పేరు చెప్తే తాను పంపగా వెళ్ళి ఆయన్ని చూసి తిరిగి వచ్చి ఆయన్ని వర్ణించినటువంటి తన మనుష్యుల వలన ఆ శ్రీరామచంద్రుడు వర్ణన, ఆయన రూప సౌందర్య వర్ణన, ఆయన గుణగణాల వర్ణన, ఆయన ధర్మ నిబద్ధత ఇవన్నీ వింటూనే ఉన్నాడు రావణాసురుడు. ఆ వినడంలోనే అతడి మనస్సులో భయం అలా ఉంటూనే ఉన్నది. కానీ ఈ అహంకారం, తర్వాత గర్వం ఇలాంటివన్నీ బాగా విజృంభించి ఆ భయాన్ని తెలుసుకొని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ భయం పోతుంది అనే ఆలోచన రానియకుండా కేవలం తన యొక్క బలపరాక్రమాల్ని నమ్ముకొని ఎటువంటి వాళ్ళనైనా జయించవచ్చును అనే ఒక దురహంకారం రావణాసురుల్లో ఉన్నది, ఇప్పుడు ఉన్నది. అది పోవట్లేదు. సృష్టిలో రెండే విషయాలు, అందుకే పరమాత్మ అవతారం, అందుకే మానవుణ్ణి ఉత్తమోత్తమ ప్రాణిగా సృష్టించి ఈ స్థాయికి తీసుకొచ్చిన వైనం. ఇదే విషయం రామాయణం ప్రతిబింబించటానికి, తనలో ప్రతిబింబించటానికి, రామకథ ద్వారా ఈ విషయాన్ని ప్రతిబింబించటానికి రామాయణం వచ్చింది. రెండే పద్ధతులు. ఒకటి, తన స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి అంటే తనలో ఉన్నటువంటి అహంకారాదులన్నింటినీ పూర్తిగా నిర్మూలించుకోవాలి. ఈ అహంకారాదులన్నింటికి మూల కారణం వాసన. అవే ఇవి, ఇవే అవి. ఈ వాసనలు ఏం చేస్తాయి అంటే, ఈ ఉపాధి వాసనల చేతే నిర్మించబడింది కాబట్టి ఉపాధి తనంతట తాను వాసనల్ని పోగొట్టుకోదు, పోగొట్టుకోవటానికి సహకరించదు కూడా. కానీ మానవుడికి బుద్ధి అనేది ఒకటి ఉన్నది, సుకృతం అనేది ఒకటి ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది, ప్రతి ప్రాణి కోటిలోనూ ఉంటుంది. ప్రతి ప్రాణి కోటిలోనూ సుకృతం ఉంటుంది అంటే అర్థం ఏమిటి అన్నమాట? పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, దాని అర్థం అదే. అయితే ఈ మానవ ప్రాణికోటిలో, అందులోనూ ప్రత్యేకించి మానవుల్లో ఉన్న సుకృతం వ్యక్తం అవుతూ వెడుతూ ఉంటుంది. ఇది ధర్మం. ఒక్క రోజునే ఆ తీగకి పుష్పం రాదు. ఆ పుష్పం రావాలి అంటే ఆ తీగ అది పుట్టాలి, పెరగాలి, ఆ పుష్పించే సమయం వస్తే అది పుష్పించాలి.
అలాగే మానవ జాతి కూడా క్రమంగా ముందుకే వెడుతోంది. ఏ ముందుకు వెడుతోంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెడుతోంది. ఇది మనం గ్రహిస్తే మన యొక్క సాధన మనకి బాగా అర్థమవుతుంది. వెడుతోంది మానవ జాతి. అందరూ వెళ్ళటం లేదే, అందరూ వెళ్ళరు. కానీ మొత్తం మీద ప్రయాణం అంటే ఈ మానవ జాతి యొక్క గమ్యం ఏది, లక్ష్యం ఏది అంటే ఇది ఆధునిక సైన్స్ దీన్ని నిర్ణయించలేదు. ఒక వేదమే నిర్ణయించి చెప్పింది. ఆ ప్రకారమే జరుగుతుంది, జరుగుతున్నది కూడా, జరగబోతుంది కూడా. అప్పుడు తన ప్రయాణంలో ముందుకు వెళ్ళేటప్పుడు అనేక అవరోధాలు ఏర్పడతాయి. ఇది చాలా తేలిక చిన్న విషయం. ఎప్పుడైనా సరే ప్రయాణంలో అవరోధాలు ఏర్పడతాయి. అంతెందుకు, 2 పాదాలతో మానవుడు నడిచేటప్పుడు అవరోధాలు ఏర్పడవా? ఆ అవరోధాల్ని ఏ విధంగా అతిక్రమించాలో శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించి 3 పాదాల్లో ముల్లోకాల్ని ఆక్రమించాడని చెప్పిన కథ యొక్క అంతరార్థం. నడక అంటే ఆయనే, విష్ణువే. ఇప్పుడు విష్ణువు నడక ఎక్కడ ఉంది? వేరే ఎక్కడ ఉంది? మానవ జాతి నడకలో కనిపిస్తున్నది. అది చూడగలగాలి. మనం చూడగలిగితే మనకి విషయం కరతలామలకంలాగా అర్థమవుతుంది. లేకపోతే అయోమయం, అజ్ఞానం, దంద్రమ్యమాణాహ పర్యంతి మూఢాహ, అందులోనే తిరుగుతూ ఉంటాం. ఈ రకమైన వివేచన దృష్టితో కూడినటువంటి ఆ సంపూర్ణ దృక్పథం మనకు ఏర్పడటం, మనం చెప్పుకోవటం మన అదృష్టం. ప్రయాణానికి అడ్డంకులు, అవరోధాలు ఏర్పడతాయి. అదే రావణ తత్వం. రావణ తత్వాన్ని ఎక్కడికక్కడ నిర్జించుకుంటూ ప్రయాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళండి, ఇదిగో నా మాదిరిగా అని చెప్పడం రామతత్వం. ఇది రామాయణం. రామాయణం కట్టే, గొట్టే, తెచ్చే అని 3 ముక్కల్లో చెప్పాలి అంటే జీవుని యొక్క ప్రయాణానికి అంటే ఇంకా విడమర్చి చెప్పుకోవాలంటే, బాబు అది సర్పం కాదు, అది రజ్జువే అని తెలుసుకోవడానికి మాట చెప్పడం తేలిగే. ఇది కూడా ఒక దంభ విధానం. అన్నీ నాకే తెలుసును, ఇది ముందు ఈ వాసన పోవాలి. ఆ రజ్జువుని గుర్తించటం అది ఒక పూర్వజన్మ సుకృతం. అయినా వెంటనే రాదు, ఎన్నో జన్మలు పడుతుంది. రావణ తత్వాన్ని ఎక్కడికక్కడ నిర్జించాలి. ఒక్కసారి నిర్జించడం సాధ్యం కాదు, ఒక జన్మ సాధ్యం కాదు. ఎన్ని జన్మలో? ఇవన్నీ అక్కర్లేదు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఎక్కడి నుంచో పుణ్యం రానక్కర్లేదు. భగవంతుడు ఎక్కడో కూర్చున్నాడు, అందరికీ అన్ని ఇస్తున్నాడు అని అనుకోనక్కర్లేదు. ఒక్కటే ఒక్క విషయం, నీలో ఉన్న వాసనల్ని, ఏది వాసన అంటే అన్ని వాసనలే, ప్రతిదీ వాసనే. ఈ మాటలు చెప్తున్నామంటే అది వాసనే. రామాయణం చెప్పాలి అనే కోరిక కూడా వాసనే, అది కూడా పోవాలి. ఏది ఉండకూడదు, ఏ వాసన ఉండకూడదు. చాలు. ఏదో పొందడానికి బయటికి చేసే ప్రయత్నం కాదు మోక్ష సాధన అంటే. ఒక్కటే ఒక్క విషయం, నీలో ఉన్నటువంటి నీ ప్రయాణానికి అడ్డం కల్పించే వాసనల్ని నిర్మూలించుకో. ఒక్కసారిగా జరగదు, క్రమక్రమంగా నిర్మూలించుకోవాలి. అలసత్వం పనికిరాదు. అసలు అన్నింటికంటే ముందు ఒక ఆలోచన రాగానే ఇది నాకు అడ్డం పడేదే అనే భావన రావాలి. వస్తే చాలు, క్రమక్రమంగా అది బలపడుతుంది. అటువంటి అడ్డం వచ్చే భావనల్ని రానియకుండా చేసుకోగలుగుతాం. ఇంత ఉంది సాధనలో. ఇదంతా మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇటు ఏది పనికిరాదో అది పెట్టాడు, ఆయనే పెట్టాడు. రావణాసురుణ్ణి ఎవరు పెట్టారు? పరమాత్మే పెట్టాడు.
అంతటా ఆయన ఉన్నాడు అన్నప్పుడు రావణాసురుడిలో ఉండడా, శూర్పణఖలో ఉండడా, కుంభకర్ణుడిలో ఉండడా, విభీషణుడిలో ఉండడా, లక్ష్మణుడిలో ఉండడా, సీతమ్మ వారిలో ఉండడా? మరి అయితే రామాయణంలో సంఘర్షణ ఏమిటండి అంటే, ఈ రావణాసురుడు ఈ మొదలైన వాళ్ళు వీళ్ళే ఈ వాదం ఈయనే వాళ్లతో లేవదీయించాడు. ఇది గమ్మత్తు. ఏమని వాదం లేవదీశారు వాళ్ళు అంటే, బాబు మీరైనా ఆ రాముడైనా చెప్తున్నాడు రావణాసురుడు అనుకుందాం, నేను చెప్పినా ఆ రాముడు చెప్పినా ఒక విషయం యథార్థం ఏమిటది? ఈ సమస్త సృష్టి వెనక ఒక శక్తి ఉన్నది. ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకు తీరవలసిన విషయం, శక్తి ఉన్నది. ఆ శక్తి రెండు విధాలు, వ్యక్తం అవ్యక్తం. వ్యక్తమైతే ఇదిగో ప్రపంచం సృష్టి, అవ్యక్తంగానే ఉంటుంది, అవ్యక్తంగానూ ఉంటుంది, వ్యక్తము కాగలదు. రజ్జువు ఎప్పుడూ సర్పం కాలేదు, అసలు కాలేదు. కాతే అయిందంటే ఆ సర్పం వచ్చి మీద పడుతుంది, కరుస్తుంది, చచ్చి ఊరుకుంటాం. ఎప్పుడూ రజ్జువు సర్పం కాలేదు, అయినట్టు అనిపిస్తుంది ఎవరికి? మనకి. శక్తి ఎప్పుడూ వ్యక్తం కాలేదు, వ్యక్తమైనట్టు అనిపిస్తుంది. ఈ మాట రావణాసురుడు అన్నాడు అనుకోండి. ఆయన ఏమంటున్నాడు? ఆ శక్తిని ఎవరు తన అధీనంలో ఉంచుకుంటాడో, పోని ఎవడు అర్థం చేసుకుంటాడో, అర్థం చేసుకుని తన వశం చేసుకుంటాడో, అదే సీతమ్మ వారిని ఈయన బలవంతం చేయటం. ఎవడైతే తన వశంలో ఉంచుకుంటాడో వాడు ఈ ముల్లోకాల్ని నడిపించగలడు అంటాడు రావణాసురుడు. అది నేను చేస్తానంటాడు ఆయన. శ్రీరాముడు ఏమన్నాడు? అలా ఎలా కుదురుతుందయ్యా? అన్నీ అప్పుడు తన శక్తి తన వశంలో ఉంచుకుంటాను అంటున్నాడు. ఉంచుకోమను, తప్పులేదు, కానీ ఉండదు ఆ శక్తి. ఆ గుణాలున్న వ్యక్తిలో ఆ శక్తి వశంలో ఉండదు. ఆ సంగతి ఆ రావణాసురుడికి అర్థం కావట్లేదు. ఆ విషయం అతడికి నేను తెలియజెప్పాలి. మరి ఎవరి అధీనంలో ఉంటుంది స్వామి? ఏ వాసనలు లేని అసలు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నా నేతి 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 ఏది కాదు, అన్నింటినీ మీరు నిషేధించగా ఏది మిగులుతుందో అదే జ్ఞానం. ఆ జ్ఞానం అధీనంలోనే శక్తి ఉంటుంది తప్ప కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం వీటి అధీనంలో శక్తి ఉండదు, ఉండదు, ఉండదు. ఇదే రామాయణార్థం. మనం గ్రహించింది దాదాపుగా యుద్ధకాండ చివరికి వచ్చాం. అందుకనే మనం ఏం చేశాము? శ్రీరామచంద్రుని యొక్క ప్రతి మాటని ఎంతో భక్తి గౌరవాలతో, వాల్మీకి చెప్పించిన మాటల్ని, అమ్మవారు చెప్పించిన మాటల్ని, వాళ్ళని గురించి ఇతరులు చెప్పించిన మొత్తం అంతా రామాయణంలో రాముడే. రాముడే అంటే సీతమ్మే, సీతమ్మ అంటే రాముడే. ఇద్దరు వేరు కాదు, ఒక్కటే. ఈ ఒకటే అనే తత్వమే నీలో ఉన్న వాసనల్ని పోగొడుతుంది. అదే పోగొడుతుందిలే అని కూర్చోకు, నువ్వు పోగొట్టుకోవాలి. ఆ ఒకే ఒక తత్వం, ఆ తత్వం అధీనంలోనే శక్తి ఉంటుంది తప్ప ఈ రావణాసురుడు చెప్పే దాంట్లో కాదు. ఇది తెలియజెప్పటం. అయినా ఇప్పటికీ లోకం ఈ దారిలోనే పెడుతుంది. 90-95 మంది ఇదే దారిలో పెడుతున్నారు. సరే, అది పరమాత్మ ఇష్టం. ఆయన ఏం చేస్తాడు ఏమిటి అనేది మళ్ళీ ఈ ద్వైత వేదాంతంలో పడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ రావణాసురుడికి ప్రహస్తుడు కూడా మరణించేశాడు అని వినేసరికి ఆయనకి బాగా మళ్ళీ ఆగ్రహం కలిగింది, భయం కలిగింది. కింకర్తవ్యత విమూఢుడయి ఆయన ఏం చేశాడు? ఇంకా లాభం లేదయా, వాళ్ళని వీళ్ళని పంపించడం, వాళ్ళేమో చచ్చిపోయి వెనక్కి రావడం, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది, నేనే పెడతాను అని ఆమెతో తేల్చుకుంటాను అని బయలుదేరుతున్నాడు. ఎవరెవరిని వెంట పెట్టుకుని కుమారులు ఉన్నారు. కంపనుడు, త్రిశూరుడు, నరాంతకుడు, దేవాంతకుడు, ఇంద్రజిత్తు వీళ్ళందరూ వెంట వస్తూ ఉండగా రణభూమి కదిలాడు రావణాసురుడు. వీళ్ళని దూరం నుంచే చూచాడు శ్రీరామచంద్రుడు. ఇది కథ మళ్ళీ మామూలే.
పేర్లు నామరూపాలు. శ్రీరాముడు అనే పేరు పెట్టావు అంటే నామం రూపం, అమ్మవారు అని పేరు పెట్టాము అంటే నామం రూపం, లక్ష్మణుడు అని పేరు పెట్టాము అంటే నామం రూపం, ఆంజనేయుడు అని పేరు పెట్టామంటే రామన్ రూపం, నామం రూపం. ఈ లోకంలో కోటాను కోట్ల పేర్లున్నాయి, ఇవన్నీ నామరూపాలే. నామరూపాలతో రామాయణం అని పేరు పెట్టామంటే నామం రూపం అండి. ఇంత ఎందుకు? మరి పేరు పెట్టకుండా ఎలాగండి? అవును, ఆ సంగతి మా వాల్మీకి తెలుసు, అందుకనే పేరు పెట్టి కథ చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అనుకూలంగా మనం చాలా తెలివితేటలు, గొప్ప మాయా తెలివితేటలలో మనం రావణాసురుని కంటే మించిన వాళ్ళం. నేను గొప్ప రామభక్తుడిని, ఒట్టిది అంటే మీరేమి రామభక్తుల్ని అధిక్షేపిస్తున్నారా? కాదు, తత్వం తెలుసుకుంటే అది నిజం, లేకపోతే పైకి పెట్టుకుంటే ఉపయోగం లేదు. అంటే మానవుడు కుహనా మేధావిగా చలామణి అవుతూ అంత దూరంగానే చెప్పేస్తాడు, తన దగ్గరికి ఏది రానివుడు. వస్తే తనలో ఉన్నటువంటి కామక్రోధాదులనే కోటలు బీటలు వారుతాయి. అది అది దీనికి ఈ ఉపాధికి ఇష్టం ఉండదు. ఇంత సంఘర్షణ ఉంది రామాయణంలో, చెప్పడానికి బ్రహ్మాండంగా చెప్తాడు. రామాయణం కథంతా ఏకరవు పెట్టచ్చు, కానీ ఆంతర్యం తెలుసుకోవాలి. వాసనలు పోగొట్టుకోవడానికి ఏం అడ్డం? రామాయణం అనే మాట కూడా, గ్రంథం పేరు కూడా నామరూపాలు ఏది ఉండకూడదు. చాందోగ్యోపనిషత్తు అదే చెప్పింది. చెప్పిన ఆ మంత్రవర్ణాలని అక్కడ శంకర భాష్యంతో కాకుండా మనం మన సొంత మాట. ఎప్పుడైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సాధక లోకం. ఏమిటది? మీరు దశోపనిషత్తులు, శంకర భాష్యం, సూత్ర భాష్యం, గీతా భాష్యం అన్ని దగ్గర పెట్టుకొని ఎంత చదివినా అది పరోక్షంగానే ఉంటుంది తప్ప అందులో విషయాన్ని ఆ పుస్తకం అలా మూసి అపరోక్షం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యటమే సాధన, లేకపోతే అది సాధన కాదు. అదే కుహనా మేధావిత్వము అంటే. అది నిర్జించాలి. అదే ముందు మన సాధనకి అడ్డం పడుతుంది. రావణాసురుడిలో అడ్డం పడేది అదే. చూపిస్తున్నాడు వాల్మీకి అద్భుతంగా శ్రీరాముడి దయచే. అయితే వీళ్ళందరినీ వేసుకుని వచ్చాడు కదా రావణాసురుడి యుద్ధానికి. చూశాడు స్వామి, ఆ పక్కనున్న వాళ్ళని అడిగాడు. విభీషణుడు ఉన్నాడుగా, విభీషణుడితో ఎవరయ్యా వీళ్ళు వస్తున్నాడు? ఒక్కొక్కడు బ్రహ్మాండమైన సైన్యం. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత యుద్ధం జరిగినా ఇంత సైన్యం ఇంత బ్రహ్మాండంగా రాలేదు. ఇంకా లంకలో రాక్షస సైన్యమే లేదా అన్నట్టు ఉన్నదంతా వచ్చేస్తున్నట్టు కనబడుతున్నది. ఎవరెవరు వాళ్ళు, వాళ్ళ యొక్క గొప్ప పరాక్రమాలు ఏమిటివి, నాకు నువ్వు కొంచెం చెప్తావా అన్నాడు. అంటే పాపం ఆయన ఏం చేశాడు? ఆ ఒక్కొక్కడిని చూపించి అతడి వీర్య బల పరాక్రమాదుల్ని, సాహసాలని, అతడు చేసిన ఘనకార్యాలని అన్నీ చక్కగా ఏకరువు పెట్టి చెప్పాడు విభీషణుడు. రావణాసురుడు మరింత దగ్గరగా వచ్చాడు. అప్పుడు రాముడు కంట కనపడ్డాడు ఆయన. అహో దీప్తం అహో తేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో రశ్మిభిర్భాతి రావణ ఆదిత్య ఇవ. ఏమి కాంతి! అహో తేజ, ఏమి దీప్తి, ఏమి కాంతి, ఏమి సూర్య భగవానుడు లాగా తేరిపార కళ్ళు రెండు తెరిచి చేరిపార చూడటానికి వీల్లేక కళ్ళకి ఏదైనా అడ్డం పెట్టుకోవలసిన పరిస్థితి ఉంటుంది సూర్యుడిని చూసినప్పుడు. ఈ రావణాసురుడి తేజస్సు, ఏమి తేజస్సు, ఏమి వైభవం, ఏమి కళ, ఏమి కాంతి! రావణో రాక్షసేశ్వర దుష్ప్రేక్ష్యో రశ్మిభిర్భాతి రావణ. ఆయనలో నుంచి వెలువడే తేజం దుష్ప్రేక్ష్యంగా ఉన్నది. అది శ్రీరాముని యొక్క గొప్పతనం. అంటే ఏమిటి? ఆత్మ అనాత్మ. ఆత్మ శాశ్వతం, అనాత్మ శాశ్వతం కాదు. అనాత్మ లేదు అని అనకూడదు, ఉన్నది. దాని యొక్క ఆ ప్రభావాన్ని గుర్తించాలి అంటే అనాత్మ ప్రభావాన్ని ఎప్పుడు గుర్తించగలం? దాని తత్వం పూర్తిగా తెలిస్తే గుర్తించగలం, లేకపోతే గుర్తించలేం.
తత్వం పూర్తిగా తెలియాలి అంటే దాని గురించి పూర్తి వివరాలు తెలియాలి. అందుకే చెప్తున్నాడు. అందుకే ఆయన అడిగాడు, ఏం చెప్పాడు. ఎంత అంతరార్థం వాల్మీకి విన్నాడు. విని శ్రీరాముడు ప్రశంసించాడు. అంతే తప్ప అనాత్మ అనేది లేనే లేదు, సృష్టి లేనే లేదు, మాయ ఇలా అద్వైతి అనడు. ఈ మాట అనడు. ఇది ప్రాతిభాసిక సత్యం, ఇది సత్యం కాదనం. కానీ ఈ సత్యానికి మూలం లేదంటున్నాం, దానికి స్వతంత్ర స్థితి లేదంటున్నాం. ఏ మూలము అక్కర్లేని ఒక విషయం, ఇది అద్భుతమైన విషయం. ఈ సృష్టికి మూలం లేదు అంటున్నాం. ఏ మూలము లేకపోయినా తనంతట తానుగా నిండుగా ఎప్పుడూ వెలిగి ఉండేటటువంటి ఒకానొక సత్యం ఉండి తీరాలి అంటున్నాం. ఏదైనా వస్తువు శాశ్వతంగా ఉండాలి అంటే అది మూలమైనా అయి ఉండాలి, దానికి ఏదైనా మూలం అటువంటిది మూలమైనా అయి ఉండాలి. ఈ ఈ కనిపించేటటువంటి సృష్టికి మూలం ఏది? అదే. సర్పానికి మూలం ఏది? అక్కడ రజ్జువు లేకపోతే సర్పం కనపడుతుందండి? కనపడదుగా. ఈ రజ్జువు దగ్గర ఉంది మొత్తం ఈ ఈ మాయ అంతా. ఏమయ్యా రజ్జువు, నువ్వు సర్పంలాగా ఎందుకు కనపడుతున్నావు అని రజ్జువుని అడిగితే రజ్జువు ఏమంటుంది? నేనెప్పుడు సర్పంగా చూడు, నా వంక చూడు, నేను ఎప్పుడు రజ్జువునే అటు అమాయకంగా. కానీ మరి నువ్వు నాకు కనపడుతున్నావే, నీ దృష్టి మార్చుకుని చూడు నాయన, నేనుగానే కనిపిస్తాను. ఇది వేదాంతార్థం. ఇది ఎవరు చెప్తున్నారు మనకి? ఎవరు చెప్పాలి? రామాయణం చెప్పాలి. మనం రామాయణాన్ని ఆశ్రయించాం. శ్రీరామచంద్రుడి పాదపద్మాల్ని, అమ్మవారి పాదపద్మాల్ని. ఆ రెండు కాదు, రెండు వేరు కాదు. ఇక్కడ స్త్రీ పురుష భేదం అన్నది లేదు, లేనే లేదు. అంతా ఒకే తత్వం. అదే రామాయణ తత్వం. ఈ యుద్ధకాండ పూర్తి చేసిన తరువాత ఒక ఆలోచన ఇప్పుడే కలుగుతున్నది. ఈ రామాయణ తత్వం ఏమిటి? రామాయణ తత్వం తెలుసుకోవాలి అంటే ఏ గ్రంథం చదవాలి? ఏదో వేరే గ్రంథం చదవక్కర్లా, రామాయణం చదివితేనే రామాయణ తత్వం తెలుస్తుంది తప్ప, రామాయణ తత్వం తెలియాలి అంటే రామాయణాన్ని, శ్రీరామచంద్రుడి పాదాల్ని ఆశ్రయించవలసినదే. అయితే అదే పూర్తిగా తెలుస్తుందా? తెలుసుకునే బుద్ధి యొక్క యోగ్యతను బట్టి ఉంటుంది. సరే, బాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఏమని అడుగుతున్నాడు? వాళ్ళందరి యొక్క పరాక్రమాలు ఏమిటని అడిగి తెలుసుకున్నాడు కదా. రావణాసురుడు మరింత ముందుకు వచ్చాడు కదా. ఆయన చూసి ఈయన అహోదీప్తం అహోతేజో రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుర్ప్రేక్ష్యో రశ్మిభిర్ భాతి రావణ అని ప్రశంసించాడే. అదేంటండి, శ్రీరాముడు రావణాసురుడిని ప్రశంసించడం ఏమిటి? అలా ప్రశంసించి మళ్ళీ అతన్ని సంహరిస్తారా? ఇది విరుద్ధమైన విషయం కాదా? కాదు. తెలుసుకో. ఇందాక నుంచి మనం అనుకుంటున్నది అదే. అది సర్పం అని పూర్తిగా నీకు తెలియాలి అంటే ఆ సర్పం ఎందుకు నీ మనసులో వచ్చిందో దాని మూలాలు వెతికి నువ్వు పట్టుకోవాలి. అందుకు ఈయన శ్రీరామచంద్రుడు చెప్పే ఈ మాట. ఆహా, ఏమిటి ఈ తేజస్సు! దేవదానవులు ఎవరిలోనూ ఇటువంటి ప్రభాపూర్ణ శరీరం కనిపించట్లేదే. సూర్యుడిలాగా తేరి చూడ రాకుండా ఉన్నాడు. ఎంతటి దుర్నిరీక్షుడు! ఇది శ్రీరాముడిలో ఉన్నటువంటి శత్రువుని కూడా ఎందుకు శత్రువుని ప్రశంసిస్తున్నాడు? ఇందాక నుంచి మనం ఈ ప్రశంసలో ఉన్న అంతరార్థాన్ని యథాశక్తి గ్రహించాం. అది రామాయణ మార్గం. ఇప్పుడు రామాయణం ఎన్నిసార్లు చెప్పుకున్నా లోకంలో పెద్దలు మహానుభావులు ఇప్పటికీ ఒక్కొక్కరు తాము స్వయంగా ఎన్నిసార్లు చెప్పారు. జనం భక్తులు ఎవరు చెప్పినా ఎందుకు వింటున్నారు? ఒకసారి విన్నాం కదా రామాయణం, వాళ్ళే అని వినేవాళ్ళు అనుకోరు, చెప్పేవాళ్ళు అనుకోరు. ఎందుకని? ఇది ఒక జీవిత కాలంలో సాధించవలసినటువంటి మహత్కార్యం. జీవితం అంతా రామాయణానికి అంకితం చేస్తే చేసినా దోషం లేదు, చెయ్యాలి. ఒక రామాయణమేనా అండి? అది వేరే సంగతి.
ఇప్పుడు ఏమనిపిస్తున్నది, ఆ రామాయణం యొక్క తత్వము ఏ ఏ కాండలో ఎలా ఉన్నది, ఏ ఘట్టంలో ఎలా ఉన్నది, ఎవరు మాట్లాడిన మాటల్లో ఎలా ఉన్నది. ఎవరు మాట్లాడిన మాటల్లో ఎందుకు ఉంటుందండి? రాముడు మాట్లాడితేనే ఉంటుంది, అమ్మవారు మాట్లాడితేనే ఉంటుంది, మిగతా వాళ్ళ మాటల్లో ఉండదు అనుకోరాదు. రావణాసురుడి మాటల్లో కూడా రామాయణ తత్వం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇందాక నుంచి మనం రజ్జు సర్ప దృష్టాంతమే అన్నింటికీ మూలం. మూడు ఉదాహరణలు చెప్పింది వేదాంతం. రజ్జు సర్పం, ఆభరణాలు బంగారం, మట్టి కుండలు, ముంతలు, మూకుళ్ళు వగైరా. ఈ 3 ఉదాహరణలు ఎంత బాగా మనం మననం చేసుకుంటే మనకి రామాయణార్థం అంతగా అవగతమవుతుంది. రామాయణార్థం ఎంతగా అవగతమైతే మన సాధన అంత పరిపక్వ స్థితికి చేరుకుంటుంది. చాలు. ఉన్న స్థితిలో నుంచి కొంచెం కొంచెం ముందుకు కదిలితే చాలు కదా. ఏ స్థితికి చేరుతుందో ఎవరు చెప్పగలరు? చెప్పలేము. కానీ అతడు సరే మరి బాగుంది కదా, ఆయన యొక్క తేజస్సు శ్రీరామచంద్రుడు ప్రశంసించాడు, ఎందుకు సంహరిస్తున్నాడని దానికి మనం సమాధానం చెప్పుకున్నాం. సంహరించవలసిందే. ఎందుకని? అది నీకు పనికిరాని దాన్ని నీ మనసులో నుంచి నువ్వు తీసేయాలి. అదే చెప్తున్నాడు. అతడు చేసిన ఘోర పాప కార్యానికి తగిన శిక్ష రావణాసురుడు అనుభవించవలసిందే, శిక్ష విధించవలసిందే అని నిర్ణయించుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు ఆయన సీతాపహరణం కారణంగా తనలో చెలరేగుతున్నటువంటి క్రోధాగ్ని జ్వాలల ప్రభావం చూపించక తప్పదు అనుకున్నాడు. ఇప్పుడు ఇంకొక విషయం, ముఖ్య విషయం మనకి ఏమిటి? ఎందుకు రాముడికి, శ్రీరామచంద్రుడికి, రావణాసురుడికి ఇది ఇంత భీకరమైన పట్టుదల? ఈయనకు పట్టుదల ఏమిటి? ఆయనకు పట్టుదల దేని గురించి? అమ్మవారిని గురించి. ఇక్కడ కేవలం ఒక భార్య, భర్త, మరి దుర్మార్గుడైన ఒక వ్యక్తి ఇది కాదు. ఏమిటి ఇందులో ప్రధానమైంది? శక్తి ఎవరికి అధీనం? జ్ఞానానికి అధీనమా, అజ్ఞానానికి అధీనమా? ఇది పాయింట్. రామాయణం సర్వస్వం ఇది. శక్తి ఎవరికి అధీనంలో ఉంటుంది? జ్ఞానానికి అధీనంలో ఉంటుందా, అజ్ఞానానికి అధీనంలో? మామూలుగా హై స్కూల్లో చదువుతున్న విద్యార్థిని కూడా అడిగితే అజ్ఞానానికి అధీనంగా ఉండదండి, జ్ఞానానికి అధీనంగా ఉంటుందని టక్కని చెప్పేస్తాడు. చెప్పేయటం కాదు, మనం కూడా చెప్తాం. చెప్పేయటం కాదు, చెప్పేస్తే దూరంగా ఉంచినట్టే. అది మనం స్వయంగా ఆ విషయాన్ని మన సొంతం చేసుకొని మనం ఆలోచించి మనం నిర్ణయించుకొని ఆ దారిలో మనం వెళ్ళాలి. ఇదే సాధన అంటే. కాబట్టి ఆయన ఏం చేశాడు? శ్రీరామచంద్రుడు ఏమైనా సరే ఈ రావణాసురుడికి శిక్ష పడవలసిందే అనుకున్నాడు. ఉన్నాడుగా ప్రక్కన లక్ష్మణస్వామి. లక్ష్మణ చూడు, ఈ రావణాసురుడు యుద్ధ విద్యలో మంచి ఆరితేరినవాడు, గొప్పవాడు, నిష్ణాతుడు. మనం యుద్ధం చేయాలి ఇప్పుడు ఈ రావణాసురుడితో. కానీ అతని లోపాలేమిటో కనిపెట్టి వాటి మీద మనం యుద్ధం చేయాలి. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేయాలి. ఎక్కడ బలహీనత, శక్తి అధీనం చేసుకోవాలి అన్న విషయంలో ఏ విధమైనటువంటి విప్రతిపత్తి లేదు. మరి దానికి కావలసినటువంటి సాయుధ సామగ్రి సమకూర్చుకోవటంలోనే తేడా. ఏ గుణము వద్దంటాడు శ్రీరాముడు. అన్ని దుర్గుణాలు పెట్టుకుని శక్తిని అధీనం చేసుకుంటానంటాడు శ్రీరాముడు. ఇదే ఘర్షణ. కాబట్టి మనం లోపాలు చూసుకొని జాగ్రత్తగా యుద్ధం చేయాలి. లక్ష్మణ వెళ్ళి తలపడు పదా రావణాసురుడి మీదకి. ఈ మాట విని మిగిలిన వాళ్ళు కూడా విజృంభించి ఒక్కొక్కడు వెళ్ళి వాళ్ళ శక్తి అనుసారం ఆ రావణాసురుడి వెంట వస్తూ ఉన్నటువంటి ఆ సైనికుల మీద పడ్డారు. వీర విజృంభణ జరుగుతూ ఉన్నది. లక్ష్మణుడిని ఆశీర్వదించి పంపించాడు. లక్ష్మణుడు అన్నగారు చుట్టూ ప్రదక్షిణం చేసి జై శ్రీరామచంద్ర అనుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు. ఇక ఎవరెవరు చుట్టుముట్టారు? అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, లక్ష్మణుడు కూడా అందరూ వెళ్ళి రావణ సైన్యాన్ని చుట్టుముట్టేశారు. ఇదే తేలిపోవాలి. అటో ఇటో
ఇది యుద్ధంలో మహాయుద్ధం, యుద్ధానికి అంచెదశ చిట్ట చివరి దశ వచ్చేసిందనమాట. ఎదుర్కొన్నారు. మహాసంగ్రామం, తుముల యుద్ధం, ఘోరమైన యుద్ధం జరిగింది. అటువంటి భీకరమైన పోరులో ఈ రావణాసురుడి దగ్గర ఉన్నాయి చాలా స్టాకు. ఆయన ఏం చేశాడు? లక్ష్మణుడి మీద శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి పేరే శక్తి. శక్తి అనే మాట ఎక్కడ వచ్చినా అమ్మవారే. శక్తి అంటే అమ్మవారే. జ్ఞానము అంటే అయ్యవారే. శక్తి వేరు, జ్ఞానం వేరు కాదు, రెండు ఒకటే. రెండు నిరాకారమే. రెండు నిరాకారాలను ఒకటే నిరాకారం, ఒకటే తత్వం. ఇది అర్థం చేసుకోవాలి. ఆయన రావణాసురుడు తన దగ్గర ఉంది శక్తి. అసలు రావణాసురుడు మొదటి నుంచి తపస్సు చేసి వరాలు సంపాదించి వరగర్వంతో విర్రవీగుతున్నాడన్న దాని అర్థం కూడా అదే. నేను ఈ విధంగా ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలము అని నిరూపిస్తానంటాడు. అది మూర్ఖత్వం అంటాడు శ్రీరాముడు. కాదంటాడు ఆయన. ఎంతో కొంత సాధించాడు. అసలు సాధించకుండా వదిలిపెట్టాడు. శక్తిని కొంత పట్టుకున్నాడు. అంతా పట్టుకుందాం, అంత శక్తి వశం చేసేసుకుందామని ఏకంగా అమ్మవారినే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు అన్నది కథ కల్పన. ఇప్పుడు తన దగ్గర శక్తి అనే ఆయుధం ఉందిగా కొంత. అది ఇటువంటి శక్తులన్నింటినీ కంటే మించినటువంటి శక్తి, సంపూర్ణమైన శక్తి జ్ఞానంలో ఉంటుంది. అదే బ్రహ్మదండం. బ్రహ్మదండానికి ఎదురు లేదు. అది శ్రీరామచంద్రుడి దగ్గర ఉంటుంది. సరే, శక్తి ఆయుధం ప్రయోగించాడు. అది వచ్చి విరుసుకుపడి లక్ష్మణుని యొక్క వక్షస్థలాన్ని తాకింది. ఫలితం లక్ష్మణుడు మూర్ఛపోయాడు. దొరికింది అవకాశం అనుకున్నాడు రావణాసురుడు. వెంటనే ఆ మూర్ఛపోయి కింద పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి అమాంతం పట్టుకొని భుజం మీద వేసుకొని, బేతాళుడి శవాన్ని భుజం మీద వేసుకున్నట్టు అది పట్టుకొని లంకలో పట్టుకెళ్ళి పెట్టేద్దాం, ఆ శవాన్ని స్వాధీనం చేసుకుందాం. రావణాసురుడి తలంపది. ఎత్తి లక్ష్మణుని యొక్క ఆ శరీరాన్ని బాహువులతో ఎత్తి రథం మీద పెట్టుకొని బంధించి లంకకి తీసుకుపోవాలి అన్నది రావణాసురుడు ఎత్తుగడ. కానీ వెళ్ళాడు. రెండు చేతులతో ఎత్తితే అది లేవట్లేదు ఆ శరీరం. శివుని విల్లు ఎవరు పట్టుకొని ప్రయత్నించి దాన్ని చేత్తో పట్టుకుని పైకి ఎత్తుదామని ప్రయత్నించినా ఎందుకు రావటం లేదంటే ఇదే అర్థం. అజ్ఞానం ఎప్పుడూ జ్ఞానాన్ని పట్టుకోలేదు, పట్టుకున్న స్వాధీనం చేసుకోలేదు, చేసుకున్న దానిని తనకు ఉపయోగించుకోను లేదు. ఇదే అంతరార్థం శివధనుర్భంగంలో. అప్పుడు హనుమంతుడు అది గమనించాడు. ఇది రావణాసురుడు ప్రయత్నం గమనించి రావణుడి మీదకి ఒక్క దూకు దూకాడు. దూకి 2 పిడికిటి పోటులతో ఆ రావణాసురుడి వక్షస్థలాన్ని కుమ్మేశాడు. ఆ దెబ్బకు హనుమంతుడి యొక్క పిడికిటి పోటు అంటే సామాన్యమా? ఆయనలో ఎందుకని అంత సామాన్యం కాదు. రావణాసురుడి పిడికిటి పోటుకి బలహీనత ఉంది. హనుమంతుడి పిడికిటి పోటుకి ఏ విధమైన బలహీనత లేదు. పైగా దిగ్విజయం. ఎందుకని ఈ తేడా? ఒక్కటే తేడా. ఆ రావణాసురుడిలో ఉన్న గుణాలు, కామక్రోధాదులు, వాటికి సహజంగా ఉన్నటువంటి ఆ గుణం వలన వాటిని ఆశ్రయించి ఉన్న రక్తమాంసాదులకి అంత శక్తిని ఇవ్వవు. అవే మింగేస్తాయి. ఇవి ఆ కామక్రోధాదులు ఈయనలో లేవు, ఏం చేయలేవు. ఈయన ఎంత శక్తి అనుకుంటే అంత శక్తి వస్తుంది. ఇది హనుమంతుని యొక్క శక్తిలో ఉన్న. అందుకనే ఆయన సముద్రాన్ని అవలీలుగా దాటాడు. ఒక్క చెమట చుక్క కూడా పట్టకుండా దాటాడు. మరి లేకపోతే రావణాసురుడు
లక్ష్మణుని యొక్క శరీరాన్ని పైకి ఎత్తలేకపోవటం ఏమిటి? ఎంత అంతరార్థం ఉంది దాంట్లో. ఆ హనుమంతుడు గమనించి ఒక్క దెబ్బ పిడికిటి పోటు గుద్దేసరికి రావణాసురుడు వక్షస్థలం చిన్నాభిన్నమైపోయి కకావికలైపోయి గజగజ వణికిపోయి రక్తం కక్కుతూ నేల మీద పడిపోయాడు రావణాసురుడు ఒక్క దెబ్బకి. వాయుసూనోహ సుహృత్వేన భక్త్యా పరమయా చ సహ శత్రూణాం అప్రకంప్యోపి లఘుత్వమగమత్కపే. ఆ శత్రువైన రావణాసురుడు లక్ష్మణుణ్ణి కదిలించలేకపోయాడు. అది ఒక బలహీనత. హనుమంతుడు కొట్టిన దెబ్బకి అదిరిపోయి కకావికలైపోయి నోట్లో నుంచి రక్తం వస్తూ ఉండగా నేల మీద పడిపోయాడు. సుహృత్వేన భక్త్యా పరమయాచ. ఆయన సుహృత్వం. ఈ రావణాసురుడు దుర్హృత్. ఈయన సుహృత్. హృత్ అంటే హృదయం. స్వచ్ఛమైన వాసన లేని, ఈ మాటే మనం అనుకోవాలి. వాసనలు ఏ వాసన లేకపోతే మనకి బలం ఉంటుంది. ఆ బలం ఎవరి మీద చూపిస్తాం, అది వేరే సంగతి. సుహృత్వేన పరమ భక్త్యా పరమయా చ. పరమమైన భక్తితో ఎవరి మీద? ఆ శ్రీరామచంద్రుడి మీద అచంచలమైన నిష్కల్మషమైన భక్తి కలిగి ఉండటం చేత శత్రువునాం అప్రకంప్యోపి లఘుత్వం ఆపన్న. రావణాసురుడు శత్రువుల చేత జయింపబడటానికి వీలైన వాడు కాదు. ఏ శత్రువు ఆయన జయించలేదు ఇంతవరకు. ఇప్పుడు ఒకేసారి జయించాడు, అయిపోయింది. అకంప్యోపి ఆయన లఘుత్వం అగమతు. కపి యొక్క ఆ శక్తి చేత ఈ రావణాసురుడు తేలిక పడిపోయి నోట్లో నుంచి రుధిరాన్ని కక్కుతూ నేల మీద పడిపోయాడు. అటువంటి ఆ విధంగా రావణాసురుడు యొక్క ప్రయత్నాన్ని, ఏ ప్రయత్నాన్ని? లక్ష్మణుని యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి అనే ప్రయత్నాన్ని వమ్ము చేసి ఆయన హనుమంతుడు ఏం చేశాడు? లక్ష్మణుని యొక్క లక్ష్మణుణ్ణి సునాయాసంగా పూలదండలాగా ఎత్తి భుజాన పెట్టుకొని రాముడి వద్దకు తీసుకొచ్చేది. ఆ రావణాసురుడు ఎత్తలేకపోవడం ఏమిటి? ఈ హనుమంతుడు అలాగా చక్కగా దేవుడికి సమర్పించేటటువంటి ఒకనొక పూలదండలాగా ఎత్తి తీసుకొచ్చి కసుగందకుండా తీసుకొచ్చి శ్రీరాముడికి పక్కన నిలబెట్టడం ఏమిటి అంటే, పైగా శక్తి ఆయుధం యొక్క దెబ్బకి లక్ష్మణుడు గాయపడ్డాడు. అది సహజమే, తప్పదు. ఆత్మకి ఎంత శక్తి ఉంటుందో అనాత్మకి అంత శక్తే ఉంటుంది. ఎక్కువ తక్కువ అంతటా అనాత్మ కూడా ఆత్మేనండి. శక్తి అంతా ఒకటేనండి, భావనలో ఉంది. అయితే ఈ అనాత్మకి స్వతంత్రమైన ఉనికి లేదంటున్నాం కదా, అది మాయ, అబద్ధం. ఆ సంగతి తెలియడానికే ఈయన అది అనాత్మ చేత దెబ్బతిని ఈయన స్పృహ తప్పి పడిపోయాడు. శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది, స్పృహ లేదు, కోలుకోలేకపోతున్నాడు. అటువంటి అనుజుడిని చూసి శ్రీరామచంద్రుడికి రావణాసురుడి మీద ఆగ్రహం ముంచుకొచ్చింది. హనుమంతుడు దెబ్బ కొట్టాడుగా రావణాసురుడిని, ఒక్క పిడికిటిపోటు గిరగిరా తిరిగి కింద పడ్డాడు. మళ్ళీ కొద్ది నిమిషాల్లోనే తెప్పరిల్లి లేచి నిలబడ్డాడు. తిప్పు రాముడి వైపుకి రథాన్ని. లేచి నిలబడి మళ్ళీ రథం మీద ఎక్కి రాముడి వైపుకి తిప్పమన్నాడు రావణాసురుడు. చేతిలో ధనుస్సు తీసుకున్నాడు, అల్లిత్రాడు బిగించాడు, గొప్ప ధనుష్టంకారం చేశాడు. అన్ని విధాల ఆత్మ అనాత్మ ఒకటే. అసలు ఉన్నదే ఆత్మ అయినప్పుడు ఇంక అనాత్మ ఎక్కడ ఉంటుంది? కానీ ఆ భేదం చూడాలి. ఎందుకు చూడాలి? పోగొట్టుకోవడానికి చూడాలి. ధనుష్టంకారం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులన్నీ పిక్కటెళ్ళి మారు మ్రోగి గింగురుమన్నాయి. తమ వైపు దూసుకొస్తున్నాడు రావణాసురుడు. ఎవరంటున్నారు? శ్రీరామచంద్ర, ఈ రావణాసురుడు రథం మీద నిలబడి తాను
నీతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అతడు రథం మీద ఉన్నాడు, నువ్వు నేల మీద నిలబడి యుద్ధం చేయాలి. ఇది అంత ఉచితం కాదు. నేను నా శరీరాన్ని ఆకాశంలోకి పెంచుతాను. అప్పుడు నీకు ఆ రావణాసురుడితో యుద్ధం చేయడం తేలిక అవుతుంది. నా శరీరం మీద అధివసించి నా శరీరాన్ని రథంగా చేసుకొని నువ్వు రావణాసురుడితో యుద్ధం చెయ్యి. ఇది అద్భుతమైన విషయం. అంటే హనుమంతుడు అంటే ఏమిటి? హనుమంతుడి శరీరాన్ని పెంచడం అంటే ఏమిటి? హనుమంతుడు అంటే భక్తే. భక్తిని నీ యొక్క వాహనంగా చేసుకుంటే రాముడు నీకు తొందరగా అందుతాడు. ఏం అద్భుతమైన సంకేతం! ఇది హనుమంతు వాహనం అన్నాడు హనుమంతుడు. అది నా శరీరాన్ని నేను ఆకాశంలోకి పెంచేస్తాను, అప్పుడు నీకు ఆ రావణాసురుడితో యుద్ధం చేయడం తేలికైపోతుంది అన్నాడు. సరే అన్నాడు. శ్రీరామచంద్రుడు హనుమద్వాహనం మీద అధిరోహించి నిలబడి ధనుష్ చేతికి తీసుకొని బాణాలు సంధించి యుద్ధం ప్రారంభించాడు. రావణుడేమో రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఒక ప్రక్క శ్రీరాముడి మీద శరవర్షం కురిపిస్తూనే రావణాసురుడు ఆయన వాహనమైనటువంటి హనుమంతుడి మీద కూడా శరాలు వేస్తున్నాడు. అది నేర్పు ఉంది ఆ రావణాసురుల్లో, తక్కువేం కాదు. హనుమ వాటిని లెక్క చేయట్లేదు. ఎందుకు లెక్క చేస్తాడు? అసలు ఆ గుణాలు ఆయనలో లేవుగా. లేనప్పుడు ఆయన అవి ఆయన ఏం చేయగలవు? అది దాని అంతరార్థం. రాక్షస వీరులతో ఆయన చేసే యుద్ధం చేస్తూనే ఉన్నాడు వాహనంగా ఉంటూ. రాముడు ఏం చేశాడు? తన వాడి శరాలతో రావణ రథాన్ని ముక్కల కింద ఖండించాడు. ఇప్పుడు రామ పరాక్రమం జగద్విదితమై స్పష్టంగా తెలుస్తున్నది. మొట్టమొదట శ్రీరామచంద్రుడు తన తీవ్రమైన నిశ్చితమైనటువంటి వాడి అయిన బాణాలు ప్రయోగించి రావణాసురుడి రథాన్ని ముందు కొట్టాడు. తర్వాత గుర్రాల్ని కూడా కొట్టాడు. సారథిని సంహరించాడు. ఒక క్షణం కూడా వ్యవధానం ఇవ్వకుండా మరొక తీక్షణ భారంతో రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. అసలే ఇప్పటికి ఆ వక్షస్థలం కకావికలైపోయి ముక్కలైపోయి ఎప్పుడు ఇంకొక దెబ్బ తగిలితే కింద పడే స్థితిలో ఉంది. అది మళ్ళీ వేశాడు రావణాసురుడి మీద శ్రీరామచంద్రుడు బాణం. యో వజ్రపాతాశని సన్నిపాతాత్ నచుక్షుభేనాపి చాల రాజా సరామ బాణాభిగతో భృశార్త చచాల చాపంచముమోచ వీర. గిలగిలలాడిపోయాడు రావణాసురుడు. ఆ రామబాణం వచ్చి వక్షస్థలం మీద ఒక్కసారి దెబ్బకి దిగబడేసరికి ఎటువంటి రావణాసురుడు? వజ్రపాతాశని సన్నిపాతాత్ నచుక్షుభే. వజ్రపాతం వచ్చి మీద పడిన వజ్రాయుధం దెబ్బకైనా లెక్క చేయలేదు ఆయన. అటువంటి రావణాసురుడు ఎక్కడైతే నచుక్షుభే చలించలేదో, నచచాల ఏ మాత్రం అణువంత కూడా కదలలేదు ఇంద్రుడితో యుద్ధంలో. అటువంటి రావణాసురుడు కూడా రామ బాణాభిగత, రామ బాణం తగిలేసరికి చచాల చాపంచముమోచ కదిలిపోయాడు. ఆ కదిలిపోవటంలో చేతుల్లో నుంచి కోదండం ఆ విల్లు జారి కింద పడిపోయింది. ఒక్క దెబ్బకి కదిలిపోయాడు రావణాసురుడు. పెరుగుపాతం వంటి ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బల్ని కూడా తిని లక్ష్య పెట్టని రావణాసురుడు రామ బాణ ఘాతానికి ఊగిసలాడిపోయాడు. చేతిలోని ధనువు జారి కింద పడిపోయింది. రామచంద్రుడు మరొక బాణం తీసి దాంతో రావణాసురుడి కిరీటాన్ని కొట్టాడు. అది కింద పడిపోయింది. రావణాసురుడు ఇప్పుడు ఏం చెయ్యాలి? మంత్రబద్ధ భుజంగంలాగా బుసలు కొడుతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు. చేసేది లేక 10 తలలు 20 చేతులు కూడా అక్కడికి రాకపోవడంతో అవమాన భారంతో కుంగిపోయాడు రావణాసురుడు. నిర్వీర్యుడైపోయాడు, నిస్తేజస్కుడైపోయాడు, తల వంచుకొని నిలబడ్డాడు. ఏం చెయ్యాలి? దగ్గరలో ఏ ఆయుధం లేదు, ఏ ఆలోచన రావట్లేదు, చేతులు కదలటం లేదు, శరీరం నిలబట్టం లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి, తూలి పడిపోతున్నాడు. అంత పెద్ద రావణాసురుడు కూడా. అప్పుడు అన్నాడు రాముడు,
అసలు ఆయన ఇంకొక బాణం వేస్తే ఇంకా రామరావణ యుద్ధం పూర్తి అయిపోయింది, ఒక క్షణం దగ్గరికి వచ్చేసింది. అలా గచ్చ అనుజానీమి అనుజానామి. శ్రీరామచంద్రుడు ఉదార హృదయంతో కరుణారసమూర్తి అయి, అది పరమాత్మ తత్వం అంటే. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకి అంతా సమానమే. వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు అనే తేడా ఏమీ ఉండదు. ఆయన కల్లా ఒకటే మాట, బాబు ఈ ప్రకృతిలో ఈ గుణాలు ఉన్నాయి, నువ్వు నువ్వు అన్నా అవి ఉండి తీరుతాయి, అవి అన్నింటినీ పట్టుకుంటాయి, అవి నువ్వు వదిలించుకో, నా దగ్గరికి వస్తావు. ఇది ఆయన చెప్పే సందేశం. అందుకోసమే ఈ ప్రయత్నం. వెళ్ళు. గచ్చ అనుజానామి రణార్దితస్త్వం. నువ్వు ఇప్పుడు రణార్దితుడుగా ఉన్నావు, యుద్ధంలో అలసిపోయావు, చావటానికి సిద్ధంగా ఉన్నావు. ప్రవిశ్య రాత్రించ రరాజ లంకాం, రాత్రించ రరాజ లంకాం, ప్రవిశ్య రాత్రించ రరాజ లంకాం. లంకలో ప్రవేశించు, వెళ్ళు, విశ్రాంతి తీసుకో. ఆశ్వాస్య నిర్యాహి రథీచ ధన్వి. ఆశ్వాస్య, కాస్త ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఏం తింటావో, ఏం వైద్యం చేసుకుంటావో, మరి ఇంకా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తావో అవన్నీ నిర్వహించుకొని, పోయిన జవసత్వాల్ని మళ్ళీ సమాకర్షించుకుని, తేజస్సు అంతా నింపుకుని, రేపు పొద్దున్నే రథీచ ధన్వీచ, ధనస్సు కొత్త తెచ్చుకో, కొత్త రథం తెచ్చుకో. తదా రా, అప్పుడు యుద్ధరంగానికి. బలం ద్రక్ష్యసి మే రథస్థ. రేపు ఉదయం రా, వెళ్ళు. ఇంకా ఈ పూట నీ మీద నేను బాణం వేయలే, భయపడకో. కొత్త శక్తిని నింపుకొని రేపు పొద్దున్న రా, అప్పుడు నా బాణం యొక్క శక్తి ఏమిటో చూద్దు. గాని నిజానికి రావణాసురుడు బుద్ధిమంతుడు. వద్దు స్వామి, ఇప్పుడే ప్రయోగించు, నాకు ఇంకా ఈ రాత్రికి జీవితం అక్కర్లేదు అని మనసులో ఉంది అతనికి. అది మాట బయటికి రాదు, వ్యక్తం అవ్వదు, అహంకారం అడ్డం వస్తుంది. రాక్షస రాజా రావణాసుర, ఇప్పుడు నువ్వు లంకకు వెళ్ళిపో, నీకు వెళ్ళటానికి నేను అనుమతిస్తున్నాను. నువ్వు యుద్ధంలో అలసిపోయి ఉన్నావు, విశ్రాంతి తీసుకో. గొప్ప రథాన్ని, నిపుణుడైన సారథిని, గొప్ప గొప్ప ఆయుధాలని సమకూర్చుకొని రేపు వచ్చి యుద్ధ భూమిలో నన్ను కలుసుకో. అప్పుడు చూద్దువు గాని ఈ రాముడి పరాక్రమం ఏమిటో. పో, వెళ్ళు అన్నాడు శ్రీరామచంద్రుడు. రావణాసురుడికి రామబాణపు దెబ్బ ప్రభావం ఎటువంటిదో బాగా అవగతమైపోయింది. నిజానికి రాముడు తనని సంపదలిస్తే ఆ క్షణంలో ఒక చిన్న బాణం వేస్తే చాలు, ఇంకేం అక్కర్ల. ఆ ఒక చిన్న క్రియాకలాపం జరిగితే చాలు. అనుకూలమైన సమయం. రావణాసురుడు మహావీరుడని, నిరాయుధుడని, యుద్ధ భూమిలో నిరాయుధుణ్ణి వధించటం ధర్మ విరుద్ధమని రావణాసురుడికి మరొక అవకాశం ఇస్తే తన బల పరాక్రమాలు, తన ధర్మాన్ని, అసలు రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఏమిటో లోకానికి కాదు, ముందు ఈ రావణాసురుడికి తెలియాలి. అందుకోసమే ఆయన మళ్ళీ ఒక్క అవకాశం, ఒక్క రాత్రి జీవితాన్ని ఇచ్చాడు ఆయన. ఆఖరి రాత్రి రావణాసురుడికి ఇచ్చాడు ఆ జీవితాన్ని. అది స్వామి దయ. ఇవి తెలుసుకోవాలి రావణాసురుడు. తెలుసుకోవాలి అంటే ఇప్పుడే చంపకూడదు. అప్పుడు మరొక అవకాశం ఇస్తే తన బలపరాక్రమాల్ని, ధర్మబలం, రాముడనే పేరు కాదు ఇక్కడ ప్రధానం, లోక వ్యవహారంలో రాముడు, కాకపోతే ధర్మం. ఆ ధర్మబలం తెలుసుకుని ధర్మ మార్గానికి వస్తాడేమో అని శ్రీరామచంద్రుని యొక్క ఆశ. అందుకనే ఆఖరి అవకాశం ఇచ్చాడు. ఇది రాముడి, దీనివల్ల ఏం తెలుస్తున్నది మనకి? రాముడి ఔదార్యం మాత్రమే కాదు, ధర్మ నిరతి కూడా మనకి తెలుస్తున్నది. భగవంతుడు ఏం చేస్తాడు? ఎప్పుడు తప్పుడు దారిలో వెడుతున్నటువంటి భక్తుడిని మంచి మార్గానికి తీసుకురావడానికే ప్రయత్నిస్తాడు. అవకాశాలు ఎన్నైనా ఇస్తాడు, ఎన్నో పరీక్షలు పెడతాడు. వేస్తే గీస్తే చిన్న చిన్న శిక్షలు కూడా వేయచ్చు. ఎన్నో హితోక్తులు చెప్పిస్తాడు మిగిలిన వాళ్ళ ద్వారా.
అన్ని చేశాడు శ్రీరాముడు. ఇదంతా రామాయణం మొత్తం నడిపింది శ్రీరాముడు, అమ్మవారే. ఆ ఆలోచన అయ్యవారిది, ఆచరణ అమ్మవారిది. ఇది సరి అయిన మాట. ఆ తెలివి అయ్యవారిది, ఆచరణ అమ్మవారిది. ఇదే రామాయణం. ఇదంతా చేసింది రావణాసురుడితో, ఇదంతా చేయించింది అమ్మవారే. అమ్మవారు తలుచుకుంటేనే జరుగుతుంది తప్ప అమ్మవారు తలుచుకోకపోతే జరిగేది ఏది లేదు. చిన్న చిన్న శిక్షలు కూడా వేస్తాడు. తన భక్తుల చేత ధర్మాలు కూడా చెప్పిస్తాడు. కొందరు వింటారు, ధర్మ మార్గానికి వెళ్ళిపోతారు, మరి కొందరు వినరు. మరి అందరూ విని వెళ్ళిపోయారని చెప్తే అందులో ఏముంది? ఎవడో ఒకడు వినకుండా చివరిదాకా ఉండాలి. వాడి కథ కూడా ఎలా ముగుస్తుందో లోకానికి చూపించాలి. అది రామాయణ పరమార్థం. కాబట్టి రావణాసురుడు లాంటి మూర్ఖులు తమ తావును తామే కోరుకుంటూ ధర్మానికి వ్యతిరేకంగా నిలబడతారు. చివరికి ఏ విధమైన ఫలితాన్ని పొందుతారు? ఇది ఇక్కడికి రావణాసురుడికి పరాభవం జరిగింది యుద్ధ రంగంలో. చూద్దాం తర్వాత ఆయన ఏ విధమైన ఆలోచన చేస్తాడో, మళ్ళీ తర్వాత యుద్ధం ఏ విధంగా జరుగుతుంది అనేది తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.